బట్ ఇలా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు నేను అప్పుడప్పుడు అనుకుంటా ఈ నరేంద్రన్న ఇలా కరీంనగర్ లో స్కూల్స్ ఉండే ఆల్ ఫోర్స్, వరంగల్లో ఉండే, ఆదిలాబాద్ లో ఉండే, నిజామాబాద్ లో ఉండే, ఒక్క స్కూల్ మెయింటైన్ చేయాలంటేనే తలకాపోతుంది. నేను ఎంపీ వెనక మొత్తం ఈ ఆలోచన జుట్టంతా వేయాలి, ఈ మెడలన్నీ నస్తా ఉన్నాయి. కానీ నరేంద్ర సార్ ఎట్లున్నాడో మళ్ళా గట్ల సేమ్ ఉన్నాడు. మా వైఫ్ కు అంటే గురువు, మా వైఫ్ కు గురువు నరేంద్ర సార్ ఇప్పుడు కూడా 16 years లెక్కన ఉంటాడు. అంటే టెన్షన్స్ అంటే మామూలు ఒక చిన్న స్కూల్ మెయింటైన్ చేయాలంటేనే, మీరు ఒక ఫ్యామిలీ మీ పిల్లల్ని మెయింటైన్ చేయాలంటేనే, నాకు తెలిసి ఇంతవరకు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల 1,00,000 మంది స్టూడెంట్స్ చదువుకొని వేరే వాళ్ళు బయటికి, 1,00,000 మంది వేరే వాళ్ళు. ఆ 1,00,000 మంది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళిద్దరు అమ్మ నాన్న, అంటే దాదాపుగా 1,00,000 మంది ఇలా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు చదువుకొని బయటకు. చాలా మంది నేను ఎన్నికలు పోతుంటే కూడా క్యాన్వసింగ్ చేస్తుంటే నేను ఆల్ ఫోర్స్ అని చెప్తా ఉంటాను. ఇట్లా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కూడా నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ మొదటి నుంచి కూడా నరేంద్ర రెడ్డి గారు అంటే నాకు చాలా దగ్గర వ్యక్తి కాబట్టి, దగ్గర మనిషి కాబట్టి చాలా మంది బయట చెప్తా ఉంటారు. బండి సంజయ్ చెప్తే ఆల్ ఫోర్స్ కాలంలో అడ్మిషన్ దొరుకుతాను. ఈ మధ్య అడుగుతానండి నేను, ఎందుకంటే మళ్ళీ ఊకే పైరులు ఎక్కువైపోయినా కూడా. ఇప్పుడు చెప్పిన నేను చెప్తా నరేంద్ర సార్ ఇంటర్వ్యూకి అడ్మిషన్స్ ఇస్తారని చెప్పింది కదా. ఎందుకంటే ఎంపీ అయినాకి ఎక్కువ పైరులు వస్తాయి కదా. అన్న నీకు ఓటేసాం, మాకు ఆల్ ఫోర్స్ స్కూల్లో సిడిపి ఏమంటారు అన్నాడు. నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా గ్యారంటీ, కానీ ఆల్ ఫోర్స్ స్కూల్లో మాత్రం సిడిపి కష్టం అని చెప్పిన.